మారింది, వ్యాపార విధానాలు మారాయి, కానీ నిజాయితీ, నాణ్యమైన సేవ, నమ్మకం అనే విలువలు ఎప్పటికీ మారవు. అందుకే అవే రియల్ బిజినెస్ ఆర్గనైజేషన్కు అయినటువంటి పునాది. ఇక్కడ ఉన్నటువంటి సభ్యుడి యొక్క ప్రతి సభ్యుడి బాధ్యత ఏంటంటే, ఈ సంస్థలో సభ్యుడిగా ఉండటం అంటే కేవలం ఒక ఐడి కార్డు కలిగి ఉండటం కాదు, ఒక బాధ్యతను స్వీకరించటం. మన మాటకు విలువ ఉండాలి, మన పరిచయానికి నమ్మకం ఉండాలి, మనం ఇచ్చే ప్రతి రిఫరల్ రెండు పక్షాలకు ఉపయోగపడేలా నిజాయితీతో ఉండాలి. అదే ఒక బలమైన నెట్వర్క్ని నిర్మిస్తుంది. మన ప్రయాణం వేరు రంగాల నుండి వచ్చిన ఎవరో ఒక లాయరు, డాక్టరు, లేకపోతే రియల్ ఎస్టేట్ నిపుణుడు, ఒక వ్యాపారవేత్త, కానీ వాళ్ళందరూ కలిసి ఒక ప్రొఫెషనల్ బిజినెస్ కమ్యూనిటీగా ఉంది. అప్పుడు ఒకరికి సహాయపడి ఆ వ్యాపారం అనేది తప్పనిసరిగా అందరూ కూడా ఇక్కడ సొసైటీ మొత్తం బెనిఫిట్ ఫీల్ అవుతుంది. అందువల్ల నమ్మకమైన రిఫరల్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినంత మాత్రాన తన వెలుగు తగ్గదు. అదే విధంగా మనం ఒకరికొకరు అవకాశాలు కల్పించుకున్నంత మాత్రాన మన అవకాశాలు తగ్గు, అవి మరింత విస్తరిస్తాయి. అదే సహకారం, అదే నాయకత్వం, అదే నెట్వర్కింగ్. కాబట్టి రియల్ వే బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది సంబంధాలను గౌరవించే నమ్మకమైనటువంటి విలువైనదిగా పరస్పర అభివృద్ధిని ప్రోత్సహించే ఒక ప్రొఫెషనల్ బిజినెస్ ఆర్గనైజేషన్. దీనిలో అందరూ కలిసి ఎదగాలి అనేటువంటిది రియల్ వే బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క లక్ష్యం. థ్యాంక్ యూ. నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం గారు. చాలా చక్కగా ఈ మిస్ అయిన వాళ్ళందరూ కూడా చాలా మంచి ఉపన్యాసాన్ని, మంచి సూచనల్ని, సలహాలని మిస్ అయినట్టుగా భావించాలి మేడం. చక్కటి అసలు రియల్ ఎస్టేట్లో ఎందుకు ఉండాలి, అదేవిధంగా ఎక్కడికైనా వెళ్తే ఏ వ్యాపారం కానీ ఏదైనా చేయాలంటే నమ్మకం అనేది ఎట్లా కల్పించుకోవాలని చెప్పినందుకు మీకు ప్రత్యేక అభినందనలు సార్. అభినందనలు మేడం. ఇప్పుడు మన ఎండి గారిని ఈరోజు అప్డేట్స్ సర్వీసులు ఏమైనా ఉంటే ప్రకటించవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం అండి. నమస్కారం సార్.